హలో గైస్, వెల్కమ్ టు రుద్రా ఛానల్. మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందడానికి youtube.com/rudra ఛానల్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియో నుంచి ఆడియో సపరేట్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం మీరు ముందుగా VLC ప్లేయర్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. VLC ప్లేయర్లో మీకు పైన లెఫ్ట్ సైడ్లో మీడియా అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కన్వర్ట్ సేవ్ అని ఉంటుంది. కన్వర్ట్ సేవ్ దాన్ని క్లిక్ చేయండి. Ctrl+R కొట్టినా ఓపెన్ అవుతుంది. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఏ వీడియో యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేయండి. నేను ఈ వీడియో యాడ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఓపెన్ అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ కన్వర్ట్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కన్వర్ట్ సేవ్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ప్రొఫైల్ దగ్గర ఇక్కడ MP3 ఆడియో MP3 అని క్లిక్ చేయండి. ఆడియో MP3 క్లిక్ చేశాక డెస్టినేషన్ ఫైల్ క్లిక్ చేసుకోండి. ఎక్కడ సేవ్ చేయాలి? డెస్క్టాప్ పెట్టాను. ఫైల్ నేమ్ వచ్చి ఆధార్. మీరు సేవ్ చేసుకునేటప్పుడు .mp3 అని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ డిఫాల్ట్ టైప్ MP3 ఉంది ఆటోమేటిక్గా. కొన్ని సిస్టంలో అలా ఉండదు, మీరు .mp3 అని సేవ్ చేసుకోండి. తర్వాత సేవ్ అనే ఆప్షన్ నొక్కండి. సేవ్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు ఈ విధంగా స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే టోటల్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా మీ ఆడియో అనేది మీరు సేవ్ చేసుకున్న దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. స్ట్రీమింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేశాక ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఇది వీడియో నుంచి MP3 వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోయింది VLC ప్లేయర్ ద్వారా. దీన్ని ఒకసారి ప్లే చేస్తాం. హలో గైస్, వెల్కమ్ టు రుద్రా ఛానల్. మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందడానికి youtube.com/rudra ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందవచ్చు. హలో గైస్, ఈరోజు మీకు ఈ విధంగా మీరు VLC ప్లేయర్ ద్వారా వీడియో నుంచి ఆడియో సపరేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.